ఎవరికీ నమస్కారం. సుప్రీంకోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. కోళ్ళు మేకలు జీవాలు కావా? కోళ్ళు మేకలు చేపలు ఇలాంటివన్నీ కూడా మనం తింటున్నాము. తర్వాత వాటిని వందల వేల సంఖ్యలో పెంచి మరీ చంపుతున్నాం. అయితే ఒక్క కుక్కల ఎందుకు ఈ వ్యాఖ్యలు చేసిందంటే కుక్కల సంరక్షణపై అనేక పిటిషన్లు దాఖలు అవుతున్నాయి. దాన్ని కపిల్ సిబాల్ లాంటి పెద్ద లాయర్ని పెట్టి వాదిస్తున్నారు. అంటే ఇది ఏదో కుట్ర జరుగుతుంది. లేకపోతే కుక్క కోసం కపిల్ సిబాల్ లాంటి గంటకి 60 లక్షలు తీసుకునేవాడి దగ్గరికి వెళ్ళి వాదనలు వినిపించడం అనేటువంటిది కాదు. ఇదేదో ఒక కుట్ర భారతదేశం మీద, ఇది ఒక రకమైన కుట్ర. అప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే మేకలు కోళ్ళు ఇవి జంతువులు కావా, వాటికి జీవం కాదా, వాటికి ప్రాణం లేదా, వాటికి చంపితే వాటికి బాధపడవా అంటూ తీవ్రంగా వ్యాఖ్యానం చేసింది. కుక్కలు ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందులు పెడుతున్నాయి. రోడ్ల మీద, స్కూల్స్లోని, హాస్పిటల్లోని, అలాగే అనేక ప్రాంతాల్లో ఇవి ప్రజల్ని కరడమే కాకుండా అనేక రహదారుల మీద అయితే యాక్సిడెంట్ జరగడానికి కూడా ప్రధాన కారణాలు అవుతున్నాయి. వాటి మీద చర్య తీసుకోకుండా ఉండలేము. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని చర్య తీసుకోమని ముందే ఆదేశించారు. ఏ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. కానీ అలాంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ప్రపంచవ్యాప్తంగా వాటికి టీకాలు వేస్తున్నారు పిల్లలు పట్టకుండా, అలాగే సర్జరీలు చేస్తున్నారు, అలాగే సపరేట్ షెల్టర్లు పెట్టి ఊర్లో కుక్కలన్నీ తీసుకెళ్ళి ఆ షెల్టర్లో పడేస్తున్నారు. ఇలాంటివి ప్రభుత్వాలు చేయట్లేదని చెప్పి గట్టిగా సుప్రీంకోర్టు చెప్పింది. ఈ రకంగా ఏం చేస్తారంటే మీకు ఇంకో జడ్జిమెంట్ కూడా పెట్టారు. కుక్కకి ఎవరైతే భోజనం పెడుతున్నారో వాళ్ళదే బాధ్యత. ఆ వ్యక్తి ఆ కుక్క ఎవరినన్నా కలిస్తే వాళ్ళ మీద కాంపన్సేషన్ కోసం మీరు కోర్టులో వేసుకోవచ్చు. జై హింద్.